ముందడుగు ముందడుగు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటడానికి అన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని హస్తినలో రెపరెపలాడించింది తెలుగుదేశం. తెలుగువాడి సత్తా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో చాటిన పార్టీ తెలుగుదేశం. ఈనాడు మళ్లీ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో నూతన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. ఆయన 9 ఏళ్లు సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్ర ప్రగతిని టెక్నాలజీతో 10 పెంచారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి తెలుగువాడి ఆత్మస్థైర్యాన్ని 100 పెంచారు. ఆయన ఆశయాల బాటలోనే తొలి అడుగులు వేస్తూ గుంటూరు పట్టణాన్ని గోల్డెన్ గుంటూరుగా మార్చడానికి చిత్తూరు జిల్లాలో పుట్టి అమెరికాలో చదివి తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు లోక్సభ స్థానం నుండి ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్నారు జయదేవ్ గల్లా. ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం ఈ నెలలోనే ఉంటుంది అన్న ఓ సినీ కవి మాటలకు నిలువెత్తు నిదర్శనం జయదేవ్. జయదేవ్ బాల్యం పుట్టింది చిత్తూరు జిల్లా దిగోమాగం అనే చిన్న పల్లెటూరిలో. తండ్రి గల్లా రామచంద్రనాయుడు గారు, తల్లి గల్లా అరుణకుమారి గారు. చదివింది అమెరికాలోని చికాగోలో. అక్కడ ఆయన చదివిన స్కూల్లో ఆయన ఓ మైనారిటీగా పరిగణించబడ్డారు. 4 ఏళ్ల వయసులో ఆయన పట్ల వాళ్లు చూపిన జాతి వివక్షత ఆయనలో నేను భారతీయుణ్ణి అనే జాతీయతావాదం బలంగా నాటుకుపోయేలా చేసింది. అప్పుడు ఆయన పట్ల చూపిన అసమానతే మనుషులంతా సమానం అనే భావాన్ని ఆయనలో రేకెత్తించింది. అందరికీ సమన్యాయం కల్పించాలి అనే దిశగా అడుగులు వేయించింది. 11 ఏళ్ల వయసులో చదువుకుంటూనే పేపర్ డెలివరీ బాయ్గా, రిటైల్ సేల్స్మెన్గా మరియు టెన్నిస్ ఇన్స్ట్రక్టర్గా పనిచేశారు. ఆ అనుభవం వల్లే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నదాని విలువ తెలిసింది అంటారాయన. ఓ భారతీయుడిగా తెలుగువాడిగా బ్రతకాలన్న ఆయనలోని పౌరుషం అమెరికా పౌరసత్వాన్ని కూడా వద్దనుకుంది. అదే ఆయన్ని ఇండియాకు తిరిగి వచ్చేలా చేసింది. జయదేవ్ గారి కుటుంబ నేపథ్యం. జయదేవ్ గారి తాతగారు స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ రాజగోపాల్ నాయుడు గారు. 50 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి లాంటి ఎంతోమంది నాయకులకు రాజకీయ గురువుగా ఆదర్శప్రాయులయ్యారు. జయదేవ్ ఇండియాకు తిరిగి వచ్చిన తొలినాళ్లలో వారి తాతగారితో కలిసి ఢిల్లీ వెళ్లడం, అక్కడ ఆయనతో కలిసి తిరగడం వల్ల మన వ్యవస్థలోని భేదాలు అంతరాలు గమనించగలిగారు. దేశ స్థితిగతుల్ని తెలుసుకుని భవిష్యత్తుని అంచనా వేయగలిగారు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్న కాలంలో అమెరికాలో పర్యటించారు. అక్కడ రామారావు గారిని జయదేవ్ గారి తండ్రిగారైన రామచంద్రనాయుడు గారు కలిసినప్పుడు ఆయన ఆలోచనలు, వ్యాపార దృక్పథం వంటి లక్షణాలను గమనించి మన రాష్ట్రంలోనే పరిశ్రమలు స్థాపించమని ప్రోత్సహించి ఆహ్వానించారు. రామారావు గారి ఆహ్వానం మేరకు రామచంద్రనాయుడు గారు ఇండియా తిరిగి వచ్చి రామారావు గారి హయాంలోనే మొట్టమొదటి ఎన్ఆర్ఐగా అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని స్థాపించి రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. తన తండ్రిలాగా తనలాగా ఉద్యోగాల కోసం ఉన్న ఊరిని కన్నవారిని వదిలి వలస వెళ్లే దుస్థితి రాకూడదు అని హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లో కాకుండా వారి స్వస్థలమైన చిత్తూరులోనే పరిశ్రమలు స్థాపించి స్థానికంగా ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా 10,000 కుటుంబాలకు ఉపాధి కల్పించారు. వ్యాపార రంగంలో జయదేవ్ తన తండ్రి అడుగుజాడల్లో వారి ఆశయాల్ని విలువల్ని కాపాడుతూ 26 ఏళ్ల వయసులోనే
వైస్ చైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో చాటారు. సంస్థకు వైస్ చైర్మన్ అయినప్పటికీ ఉద్యోగులతో కలిసిపోయి పనిచేసేవారు. కార్మికులు వేసుకునే యూనిఫామ్ తానూ వేసుకుని, కార్మికులు తినే భోజనమే తానూ తిని, అందరికీ సమానమైన ఆదర్శవంతమైన పద్ధతుల్ని సంస్థలో ప్రవేశపెట్టారు. ఉద్యోగులతో వాళ్లలో ఒకడిగా మెలుగుతూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునేవారు. స్థానిక రైతులను దృష్టిలో ఉంచుకుని తండ్రిగారితో కలిసి గల్లా ఫుడ్స్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా 50,000 మంది రైతులకు, మహిళలకు ఉపాధి కల్పించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పలు బాధ్యతలు. CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మరియు యంగ్ ఇండియన్స్లో మెంబర్ నుండి చైర్మన్ స్థాయికి ఎదిగారు. AP చాప్టర్ ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హార్టికల్చరల్ యూనివర్సిటీకి మేనేజ్మెంట్ బోర్డు మెంబర్గా పలు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలు: ప్రస్తుతం అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జయదేవ్ తల్లిగారైన శ్రీమతి గల్లా అరుణకుమారి గారు 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గం నుండి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. భూగర్భ గనుల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్నో ప్రజాప్రయోజనకర పథకాలను జనానికి చేరువ చేశారు. తన తల్లిగారు 5 సార్లు చంద్రగిరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 4 సార్లు జయదేవ్ గారే ప్రచార బాధ్యతలను నిర్వహించారు. వ్యాపారంతో పాటు సామాజిక సేవ. ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్య సదుపాయాలను కల్పించారు. తమ సంస్థల ద్వారా వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలు, గ్రామీణ ఉపాధి కల్పన వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంకో 10 ఏళ్లలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 1,00,000కి చేరొచ్చు. అయినా అనుకున్న లక్ష్యం నెరవేరదు. వేసిన అడుగు సరిపోదు. మిగిలిన కోట్ల మంది సంగతేంటి? ఆయన లక్ష్యం నెరవేరడానికి పెద్ద అడుగు వేయాలి అని నిర్ణయించుకుని రాజకీయాల వైపు ముందడుగు వేశారు. రాజకీయ రంగ ప్రవేశం. జయదేవ్ అమెరికా నుండి రాగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నా కూడా రాజకీయాల్లోకి రాలేదు. కారణం, రాజకీయం వృత్తి కాదు, కాకూడదు అని నమ్మారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు అనుభవం సంపాదించాలి అనుకున్నారు. స్వతహాగా BA పొలిటికల్ సైన్స్ చదివిన జయదేవ్ తండ్రిగారి నుండి పారిశ్రామిక అనుభవం, తల్లిగారి నుండి రాజకీయ అనుభవం పుణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టాలి అనుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తును బంగారుమయం చేయగల ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తూ ముందడుగు వేయనున్నారు జయదేవ్. గుంటూరుతో జయదేవ్ గారి అనుబంధం. జయదేవ్ పుట్టింది చిత్తూరు జిల్లాలోనే అయినా గుంటూరు జిల్లాతో ఆయనకు ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. రైతు బాంధవుడిగా పిలువబడే గుంటూరు వాస్తవ్యులు ఆచార్య NG రంగా గారు జయదేవ్ తాతగారైన రాజగోపాల్ నాయుడు గారికి గురువుగారు. జయదేవ్ తల్లిగారు పెరిగింది, చదివింది గుంటూరు జిల్లా నిడుప్రోలులోనే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మొదట ఉద్యోగం చేసింది కూడా గుంటూరులోనే. ఇవే కాకుండా సూపర్ స్టార్ కృష్ణగారి పెద్ద కూతుర్ని ఆయన వివాహమాడారు. అలా గుంటూరు జిల్లాకి అల్లుడయ్యారు.
సూపర్ స్టార్ కృష్ణగారికి అల్లుడవడంతో పాటు వరుస విజయాలతో టాలీవుడ్ రికార్డ్స్ని శాసిస్తున్న నెంబర్ 1 హీరో మహేష్ బాబుకి బావగారయ్యారు. లక్ష్యం. అలా గుంటూరుతో విడదీయరాని అనుబంధం ఉన్న జయదేవ్ రాజకీయాల ద్వారా గుంటూరు ప్రజానీకానికి సేవ చేయడానికని సిద్ధమయ్యారు. కార్మికుల కష్టం తెలిసినవాడిగా వారికి అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. పేద పెద్ద తేడా లేకుండా సమన్యాయం చేయడానికి కంకణం కట్టుకున్నారు. వ్యవసాయ రంగానికి ప్రధాన కేంద్రమైన గుంటూరులో వరి, పొగాకు, పసుపు, పత్తి, ప్రధానంగా మిర్చి వంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టి రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. గుంటూరు జిల్లాలో అన్ని వనరులు ఉపయోగిస్తూ అక్కడ పరిశ్రమలు పెట్టి స్థానికంగా ఇంటికో ఉద్యోగం కల్పించాలన్నదే జయదేవ్ ముఖ్యమైన ఆశయం. గుంటూరును గోల్డెన్ గుంటూరుగా మార్చడానికి తొలి అడుగు వేస్తున్న జయదేవ్ గారితో కలిసి మనందరం ముందుకు అడుగు వేద్దాం, ముందడుగు వేద్దాం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీద